హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో ఆర్మ్స్కి రిలేటెడ్గా ఆర్మ్ స్ట్రెంగ్త్ అవ్వడం కోసం ఎక్సర్సైజెస్ చేస్తున్నాం సింగిల్ డంబెల్ యూజ్ చేసుకుని. ఇన్ కేస్ మీ దగ్గర డంబెల్ లేకపోతే వాటర్ బాటిల్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్. హాయ్. సో సింగిల్ డంబెల్తో ఆర్మ్ స్ట్రెంథనింగ్ కోసమేనా అభిమానిక? ఆర్మ్ స్ట్రెంథనింగ్ అండ్ టోనింగ్ అప్, అండ్ డెఫినెట్గా అంటే ఎస్పెషలీ విమెన్ వాళ్ళందరికీ కూడా లూజ్ ఫ్లాప్ ఆ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అండ్ ఆల్సో మనం ఇది చేసినప్పుడు అప్పర్ బాడీ చేసినప్పుడు ఆర్మ్స్ చేసినప్పుడు షోల్డర్స్ బై డిఫాల్ట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. సో మేక్ ష్యూర్ మీరు నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం రిపిటేషన్స్ ఎక్కువైనప్పుడు ఆర్మ్ మనకు కొంచెం పెయిన్ మొదలవుతుంది, అంటే మసిల్స్ విల్ స్టార్ట్ వర్కింగ్, అప్పుడు ఆటోమేటిక్గా ఇలా షోల్డర్స్ పైకి వెళ్ళిపోతుంటాయి. సో డోంట్ డూ దాట్, షోల్డర్స్ డౌన్. సో జస్ట్ ఇప్పుడే అన్నారు కదా స్ట్రెంగ్త్ అండ్ టోన్ అవ్వడానికని, రెండిటికి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్గా? స్ట్రెంగ్త్ ఆబ్వియస్లీ మీకు స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇవాళ రోజు ఇఫ్ యూ లిఫ్టింగ్ 1 kg, దెన్ ఆఫ్టర్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ తర్వాత యూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ 2 or 3 kgs. సో మెల్లిగా స్ట్రెంగ్త్ బిల్డ్ అయినప్పుడు అవుతుంది. సో టోనింగ్ ఈజ్ వెన్ యూ రెడ్యూస్ ఆల్ దట్ ఫ్యాట్ అండ్ మీ మసిల్స్ ఆ ఎస్థెటిక్స్ కనిపిస్తుంది. నౌ యూ సీ అ పర్సన్ 6-pack బాడీతోని ఆయన బాడీలో ఎక్కడన్నా మీకు ఫ్యాట్ కనిపిస్తుంది లేదు, ఇట్లా టోన్డ్ అనిపిస్తుంది, ఇట్లా ఎక్కడ కూడా స్కిన్ లూజ్గా ఫ్లాపీగా ఎక్కడ కనిపించదు. సో యూ లుక్ టోన్. ఓకే, షుడ్ వి స్టార్ట్? లెట్స్ గో. ఫస్ట్ ఆర్మ్స్ raises up and down, 10 counts. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkada nunchi arm circle, single arm, clockwise 10, anti-clockwise 10. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And reverse. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Other side. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And reverse. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And you can achieve hands out, turn and back. Forward, itla turn, rotate cheyali. Okay, 5, 6, 7, go. Rotate, back. 2, back. 3, back. 4, back. 5, back. 6, 7, 8, 9, and 10. And akanichi, hands push down. Okay, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And up. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And forward. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Turn back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hands down, shake your hands. Ikkada nunchi next hand forward. Ila మీ ఫింగర్స్ని వెనకాలకు పుష్ చేస్తుండండి. ఎల్బో స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Same hand down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And down. Elbow straight. Shoulders down. 3, 4, 5, 6, 7,
8, 9, 10. ఇక్కడ నుంచి హ్యాండ్స్ డౌన్, ఫింగర్స్ వెనకాలకి ఇంటర్లాక్ అండ్ పైకి పుష్ చేస్తుండండి. కంప్లీట్గా పామ్స్ టచ్ అవ్వాలి. 5, 6, లుక్ స్ట్రైట్, 7, గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో లెట్స్ స్టార్ట్. మనం సింగిల్ డంబెల్ తీసుకుంటున్నాము. మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు హెవీ వెయిట్స్ అలవాటు ఉన్నప్పుడు మీరు అది కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే మీరు బిగినర్స్ ఉంటే స్టార్ట్ విత్ లో వెయిట్స్ అండ్ వెయిట్స్ లేకపోయినా వాటర్ బాటిల్స్ తీసుకోండి. స్మాల్ చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో స్టార్ట్ చేయండి. ఆల్రైట్, లెట్స్ గో. ఫస్ట్ వన్, హ్యాండ్ మన షోల్డర్ ఎల్బో ఇన్ లైన్ ఉండాలి అండ్ ఓపెన్ అప్. సో ఓపెన్ అయినప్పుడు ఎల్బో మరీ ఇలా పైకి రాకూడదు. యాప్స్ టైట్, నీస్ సాఫ్ట్, shoulders back, open and in. Okay, let's go. 15 reps. Let's go. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. ఇక్కడ నుంచి ఇదే పొజిషన్లో అప్. సో ఎల్బో పుష్ చేయాలి, హ్యాండ్ మరి ఇలా కాదు, ఇక్కడ నుంచి కంప్లీట్గా అవుట్ అండ్ డౌన్. ఓకే, అండ్ మీ డంబుల్ పట్టుకున్న పొజిషన్ కూడా బ్యాక్ ఇలా ఉండకూడదు, రిస్ట్ ఆర్ మరీ డౌన్ ఉండకూడదు, స్ట్రైట్ ఉండాలి. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Now switch other side and 5, మరి ఎల్బో ఇలా టచ్ కాకుండా చూసుకోండి, కొంచెం 1 inch గ్యాప్ ఉండాలి. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And ikkadi nunchi the next one, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And సో నేను డిఫరెంట్ వేరియేషన్ ఒకటే సైడ్ ఎందుకు చేయించానంటే సో దట్ యు ఫీల్ ఆ మసిల్. మనం ఫస్ట్ 10 reps-లో మనకి డిఫరెన్స్ తెలియదు, ఈజీగా అనిపిస్తుంది. తర్వాత మసిల్ విల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ అప్పుడు మీకు ఆ ఇంటెన్సిటీ తెలుస్తుంది. రైట్, ఫ్రమ్ హియర్ ద నెక్స్ట్ వన్ ఇస్ a simple hammer press. Okay, let's go. 5, 6, 7, go. 1, 15 reps each side. 2, elbows move cheyakodu. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Same hand, ఇదే పొజిషన్లో ఇక్కడ నుంచి you open
and down. So circle laga, circle up and down. So ikkada nunchi circle up, sideways, down. Okay, let's go. 5, 6, 7, go. 1, down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And other side, 5, 6, 7, and go hammer curl. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And from there, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇంట్ మాస్టర్ ఇప్పటికే రెక్కలు ఊడిపోయేటట్లు ఉన్నాయి. యాక్చువల్గా చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ అన్ని కౌంట్స్ చేసే కొద్దీ కొంచెం సో మనం రిపిటేషన్స్ కూడా పెంచాం కాబట్టి డెఫినెట్గా ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. అండ్ యా, నువ్వు చెప్పినట్టు కంప్లీట్ ఇక్కడంతా కూడా యూ ఫీల్ దట్ వార్మ్త్, లైక్ హీట్ జనరేట్ అయితే ఉంటుంది. అలాగే అవ్వాలి. మరి ఇంత కూడా చేయకపోతే అప్పుడు మీరు ఎంత చేసినా కూడా అప్పుడు మీ ఆర్మ్స్ తగ్గవు అండ్ స్ట్రెంగ్త్ పెరగదు. అతికించుకోవడం కష్టం అవుతుందని చెప్పేసి కొంచెం తగ్గిస్తారని చెప్పి ఇంటెన్సిటీ. డెఫినెట్గా నాట్, ఎందుకంటే మనం డిఫరెంట్ వేరియేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చేసినవి నార్మల్గా అయితే మనం ఎన్నోసార్లు చేసాము, బట్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ లెఫ్ట్ చేసి మళ్ళీ చేసాము. ఇది కంటిన్యూస్ గా చేసాము. ఈవెన్ కౌంట్స్ కూడా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. వీళ్ళకి అన్నీ తెలుసు, రిపిటేషన్స్ ఎక్కువ అయ్యాయి అండ్ మనం వేరియేషన్స్ మనం ఒకటే సైడ్ ఫస్ట్ ఫినిష్ చేసి దెన్ అదర్ సైడ్ చేసాం. నార్మల్గా అయితే దీపా చెప్పినట్టు సింగిల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వేరే చేస్తాం. అందుకు సో ఇలా మనం మేనేజ్ చేయాలి, వేరియేషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వన్ ఇస్ రేస్ ఫార్వర్డ్ lateral. So forward pulse, lateral pulse. Okay, let's go. 5, 6, 7, go. 1 and lateral. 2 and lateral. 3 and lateral. 4 and lateral. 5 lateral. 6 side. 7 side. 8 side. 9 side. 10 side. 11 side. 12 side. 13 side. 14 side. 15 and side. Down. Other side. 5, 6, 7, go. 1 and lateral. 2 side.
3, elbows slightly bent, side, 4, side, 5, side, 6, side, 7, side, 8, side, 9, side, 10, side, 11, side, 12, side, 13, side, 14, last one, 15, and side. Down. Next one from here, elbow in and press up. Okay, 15 reps each side. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Switch other side. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And Ikunichi. Press up. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Switch other side. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And ikkanichi single dumbbell, both the hands patkoni, both the sides. Okay, center right nunchi center, then left. Okay, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And dumbbell down. Let's stretch, hand out, elbow straight and push chest undandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And switch other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkanichi hand up, elbow kinda push chestundandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And switch other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkanichi
రిస్ట్ జాయింట్ దగ్గర కాకుండా కొంచెం వెనక్కి పట్టుకొని హ్యాండ్ అప్ అండ్ పుల్ 1 2 3 4 5 6 7 8 9 10 and other side pull 1 2 3 4 5 6 7 8 9 10 and fingers interlock venkalaki and palms మొత్తం ఇలా టచ్ అవ్వాలి and shoulders roll back, neck down కాకుండా straight and look up and hands away from the hip దూరం ఉండాలి 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ నుంచి feet కొంచెం wider and bend forward hands మెల్లిగా పైకి and 1 2 3 4 5 6 7 8 9 10 and slowly come up and from here feet together and that's it for today. ఈ రోజు మేము గెట్ సెట్ ఫిట్ లో ఆర్మ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే ఆర్మ్స్ టోన్ అప్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేసాము సింగిల్ డంబెల్ యూజ్ చేసుకుని మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూజ్ అయ్యే కొత్త ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.